హిట్ను డిసైడ్ చేసేది కథ లేదా క్యాలిక్యులేటరా? పేపర్ మీద బడ్జెట్ భారీగా ఉంటే స్క్రీన్ మీద సినిమా గొప్పదైపోతుందా? 100 కోట్లు పెట్టినా హాల్ ఎందుకు ఖాళీగా ఉంది? కంటెంట్ లేకుండా ఓటీటీ డీల్ వస్తుందా? లేదా ఓటీటీ కోసమే సినిమాలు పుడుతున్నాయా? ఇప్పుడు టాలీవుడ్ కొత్త ట్రెండ్ ఇదేనా? సినిమా అంటే ఇప్పుడు కథ కాదు, బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. ఒకప్పుడు ఎంత బాగా రాశారు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టారు అని అడుగుతున్నారు. 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. లెక్కలు కథను కాదు, కథే లెక్కలు చెప్తున్న టైం ఇది. సినిమా స్థాయి కథలో కాదు, ఖర్చుతో డిసైడ్ అవుతోంది. మరి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తెలుగు సినిమాల్లో బడ్జెట్ స్పాన్ పెరిగింది, అది ఓ రేస్ అయిపోయింది. కానీ ఈ బడ్జెట్ రేస్లో కంటెంట్ మాత్రం వెనకపడిపోతోంది. కథ ఎలా ఉంది, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న ప్రశ్నలు పక్కన పడి ఎంత ఖర్చు పెట్టారు అన్నదే ఫస్ట్ క్రైటీరియా అయిపోయింది. 2025 సినిమాలే ఎగ్జాంపుల్. బాక్సాఫీస్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకు? గ్రాఫిక్స్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నారు, బడ్జెట్ భారీగానే ఉంది, కానీ కంటెంట్ లేదు. చిన్న సినిమా అంటే ఇప్పుడు మినిమం 5 కోట్లు. టైర్ 2, టైర్ 3 సినిమాలైతే ఏకంగా 20, 30, 50, 70 కోట్లు. రిజల్ట్ లాభం కాదు కదా, కనీసం పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. కొన్ని సినిమాలు ఓటీటీ డీల్స్లో గట్టెక్కాయి, మరికొన్ని సినిమాల్ని ఓటీటీలు కూడా ఆదుకోలేకపోయాయి. కంటెంట్ పై డౌట్ వచ్చిందంటే అగ్రిమెంట్లే హోల్డ్ అయిపోతాయి, లేదంటే తోచినంత ఇచ్చి చేతులు దులుపుకుంటాయి. అయితే బలమైన కంటెంట్ ఉంటే థియేటర్ అవసరం కూడా ఉండదు, ఎదురు డబ్బిచ్చి ఓటీటీలే సినిమా తీసుకుపోతాయి. కానీ ఇప్పుడు థియేటర్లను కాదు, ఓటీటీలను నమ్ముకుని సినిమాలు తయారవుతున్నాయి. అందుకే థియేటర్లపై కూడా డామినేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ రియాలిటీ కూడా ఇదే. For more videos like this, subscribe Big TV channel.